హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే హ్యాండిల్ వైబ్రేషన్ అనేది ఎందుకు వస్తుంది అనేసి తెలుసుకున్నాము. ఈ వెహికల్ అయితే యాక్టివా వెహికల్. ఈ యాక్టివా వెహికల్స్ అయితే రన్నింగ్లో పోతున్నప్పుడు హ్యాండిల్ ఫుల్ వైబ్రేషన్ అనేది వస్తుంది. అది కూడా ఎలాగ తెలుసుకోవాలనేసి తెలుసుకున్నాం ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. యాక్టివా మోడల్స్కి వైబ్రేషన్ వస్తుంటే 2 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒక్కటేమింటే పివోట్ బుష్, ఇంకోటేమింటే గ్రీన్ బుష్. వీటిలో ఏవైనా బుష్లు అనేవి పాయింట్ ఏమింటే రన్నింగ్లో వీల్ దగ్గర వస్తాయి. ఇవి మన హ్యాండిల్ అనేది వైబ్రేషన్ అనేది వస్తుంది. వీటికైతే గ్రీన్ బుష్ పోయినాయి. దాంతోపాటుగా అయితే షాకప్ గేర్స్ అనేవి పోయినాయి. కొత్తవి అయితే వేసినాం కాబట్టి షాకప్ గేర్స్ అనేవి గ్రీన్ బుష్లు అనేసి వాటికే వస్తాయి. ఈ పివోట్ బుష్ అనేవి రన్నింగ్లో పోతున్నప్పుడు వైబ్రేషన్ రావటం, హ్యాండిల్ షేక్ అవటం, ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటే ఈ వీడియో మీకైతే యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే వీటికైతే పివోట్ బుష్లు అనేవి చేంజ్ చేస్తున్నాము. దాంతోపాటుగా మన వెహికల్ రన్నింగ్లో వైబ్రేషన్ వస్తే వీల్ బేరింగ్స్ కూడా చూసుకోవాలి. వీల్ బేరింగ్స్ అంటే రన్నింగ్లో పోతున్నప్పుడు సైడ్కి లాగటం కానీ అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వీల్ బేరింగ్స్ అనేవి పోయింటాయి. మన వెహికల్ రన్నింగ్లో పోతున్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్ కానీ ఇలాంటి గుంతల్లో దిగినప్పుడు కానీ ఎక్కువ వైబ్రేషన్ సౌండ్ కూడా వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ గ్రీన్ బుష్, పివోట్ బుష్, కౌల్ సెట్టు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అయితే మీరు ఇప్పుడు చూపిస్తాను చూడండి. టైర్ ఇలాగైతే షేక్ అవుతూ ఉంటుంది. మీకు ఇలాగ షేక్ అవుతూ ఉంటుంది. మరీ ఇంత ఓవర్ కాదు, నేనైతే అలా ఊపాను కానీ ఓవర్ కాదు, లైట్గా షేక్ వస్తుంటుంది. మనకి అంటే హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ఒక రైట్ సైడ్ పట్టుకొని ఒక సైడ్ పట్టుకోకుండా ఉంటే హ్యాండిల్ వైబ్రేషన్ అనేది మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. వీటి షాకప్ గేర్స్ అయితే ముందు కాస్ట్కి ఇప్పటికైతే కొంచెం తగ్గినాయి కాస్ట్ అయితే. లాస్ట్ వరకు చూడండి, కాస్ట్ అవన్నీ తెలుసుకోండి. ఇప్పుడైతే వీటికైతే షాకప్ గేర్స్ అయితే కొత్త వేసినాము. గ్రీన్ బుష్ అనేవి కొత్తవి షాకప్ గేర్స్కి వాటికే వస్తాయి కాబట్టి మనం సపరేట్గా కొని వేసుకునే అంత అవసరం అయితే మనకైతే ఉండదు. ఈ పివోట్ బుష్ అయితే కన్ఫామ్గా సపరేట్ అనేసి వస్తాయి. ఇప్పుడు ఎలాగ చేంజ్ చేస్తారనేసి మీరే చూడండి. పూర్తిగా వీడియో చూస్తే మీకు ఎలాగ చేంజ్ చేస్తారనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మీ వెహికల్ ఎలాగ రెడీ చేసుకోవాలనేసి మీకు అర్థమవుతుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే Wait.